గైస్ ఈరోజు అయితే మనం టెంపుల్కి వచ్చాము కాబట్టి ఈరోజు మనం లోపలికి వెళ్ళాము. మా పూజ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. లాస్ట్ టైం వచ్చాం కాబట్టి అయిపోతున్నాం కాబట్టి లాస్ట్ టైం టెంపుల్ అంతా చూపిద్దాం అనుకుంటున్నాం. కట్ హెలికాప్టర్ చూపి చెప్పు మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. వచ్చేయండి వాళ్ళు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. వచ్చేయండి. శ్రీ రామకృష్ణ నందగిరి స్వాముల వారు. ఈయన చాలా పెద్ద భక్తుడు కాబట్టి చాలా గుడ్లకు అలాంటివి చాలా పెద్ద భక్తుడు. సో ఈయన చాలా గొప్పవారు. సరే పద నెక్స్ట్ వెళ్ళిపోదాం. విగ్రహం అయితే ఇక్కడ పెట్టబడి అయింది. శ్రీ చాముండేశ్వరి దేవి అయితే మాకు ఇలా చేశారనమాట. బాగా రాకుండా ఇలా కొట్టేసేస్తారు. శ్రీ జోగులాంబాదేవికి దీనిలో చాలా గొప్ప దేవత అనమాట. చూసుకున్నట్లయితే దీని దగ్గర అన్ని పవర్స్ ఉన్నాయి, చెప్పలేము. ఈమెయితే శ్రీ కింద ఉంది కదా భ్రమరాంబికా దేవి. అసలు చెప్పడం చూడండి, అక్కడ బాగా పెట్టారు ఇవన్నీ శిల్పాలు. ఓ మై గాడ్ సూపర్ ఉన్నాయి బ్రో. దీనైతే శ్రీ మహాలక్ష్మీదేవి. మీరు చూస్తున్నట్టయితే మీ అందరికి తెలుసు శ్రీ మహాలక్ష్మీదేవి అంటే ప్రతి ఒక్కరు తెలిసి ఉంటుంది. ఎవరు తెలియదు. దీని చాలా గొప్ప వాళ్ళు. ఒక టాప్ 10 దేవుడ్స్లో తినో దాంట్లో ఒకరు. ఈమె పేరు వచ్చేసి శ్రీ ఏకవీరికాదేవి. ఇక్కడ మరి నెక్స్ట్ శిల్పం దగ్గరికి వెళ్దాం. ఈమె పేరు వచ్చేసి శ్రీ మహాంకాళీదేవి. మా అందరికి తెలిసిందే కదా, కొన్నిసార్లు అమ్మాయిని తిట్టాలన్నప్పుడు మహాంకాళి అని వాడతాం. ఇలా చాలా శిల్పాలు అయితే చెక్కబడ్డారు. పదండి చూపిస్తాం డైరెక్ట్గా, ఎందుకంటే వీడియో లేట్ చేయడం మాకు కూడా అంత ఇబ్బందిగా ఉండిద్ది. గిరిజాదేవి. ఈమె వచ్చేసి మనందరికీ తెలిసిందే మణిక్యాంబదేవి. ఇలా వచ్చి చూసుకుంటే శ్రీ కామరూపిణి దేవి. ఇంకా ఇలా వచ్చేస్తే శ్రీ మాధవేశ్వరి దేవి. ఇంకా ఇలా ముందుకు వెళ్దాం. వచ్చేసి శ్రీ వైష్ణవి, శ్రీ మంగళ్య గౌరీ దేవి తెలిసిందే కదా. అలా ముందుకు వెళ్తే శ్రీ విశాలాక్షి దేవి. మనం ఈ గుళ్ళో చూసేది ఈ దేవుడి గురించే. ఇంకా ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ శ్రీ సరస్వతి దేవి. మనందరికీ తెలిసిందే, చదువుకి బాగా యూజ్ అవుతుంది. అవును. ఇంకా మనోడైతే దండం బాగా పెట్టుకుంటాడు. ఇప్పుడు కింద దొల్లాడుతాడు చూడండి, అంత టాలెంటెడ్ పర్సన్. చూద్దాం మాకు సెలవు. అదిగోండి శ్రీ విజయ సరస్వతి దేవి. మన సరస్వతి దేవి. ఇప్పుడు మళ్ళీ బొల్లాడతాడు మనోడు కింద పడి, ఎందుకంటే సరస్వతి దేవి మనోడికి చదువు కావాలి, లేదంటే ఇంట్లో కొడతారు. పదండి. ఏమో వచ్చేసి శ్రీ బ్రహ్మచారి. ఇంకా ఏ వచ్చేస్తే శ్రీ చంద్రఘంట. ఏమొచ్చేసి శ్రీ కుష్మాండ దేవి. ఏమొచ్చేసి శ్రీ స్యందరమాత. ఇలా చెప్పాలంటే ఇంకా చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఇక అన్నీ చూపించుకుంటూ పోతే టైం లేట్ అయింది. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదండి. ఇందాక మనం చూసింది మహాంకాళీదేవి. ఏమొచ్చేసి శ్రీ మహాకాళి అంటే మనకు తెలిసిన దేవి. ఇలా వచ్చేసి అలా చూసుకుంటా పోతే చాలా ఉన్నాయి. అసలు చాలా వరకు ఉన్నాయి. ఇటు చూడండి, అసలు అలా చెప్పుకుంటా పోతే ఇంకా చాలానే ఉన్నాయి. వీడికి నవ్వొస్తుంది. ఇంటికి వెళ్ళాక ఏదో జరిగిద్ది అయ్యా వీడికి. ఏదో ఉంది, ఏదో బ్యాండ్ ఉంది వీడికి.
దేవుడిని చూసి నవ్వుతున్నారు, చెక్కేస్తారు వీడిని. అందరూ కూడా వరాహం మీకు తెలుసు కదా. జై జై పూజలో మేము కూడా పాల్గొన్నాం కదా, సో వాళ్ళతో పాటు మేము కూడా అనాలి. అక్కడ మనకు తెలిసిన మెయిన్ గాడ్ మన కృష్ణుడు కూడా పెట్టడం జరిగింది, కాకపోతే ఫ్లూట్ లేదు. ఇలా చూసుకుంటా పోతే ఇంకా చాలామంది ఉన్నారు, కాకపోతే ఇది మాత్రం బయట పెట్టారు, సో డిఫరెంట్. ఇది కూడా వెళ్ళి లోపలికి నువ్వే. హనుమంతుడు నాకైతే ఇష్టమైన దేవుడు వచ్చేసి మీకు కనిపిస్తున్నాడు కదా, హనుమంతుడు. ఇంకా హనుమంతుడి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మన విజయాంజనేయ స్వామి ఇక్కడైతే చాలా శిల్పాలు అయితే చెప్పడం జరిగింది. అసలు మేము గమనించలేదు, ఇక్కడ పైన నుంచి ఎక్కారు బ్రోస్, నిజంగా గాయస్. అసలు ఏం అదే చూపించండి వీడియో గారు. ఇక్కడ నిచ్చెన పెట్టారు బ్రో, పెద్ద చూసుకోండి. ఎక్కడో గూడు పెట్టారో, మీకు గూడు అయితే చూపించగలుగుతాం. అంటే గూడు చూపిస్తాను మీకు. గూడు ఎక్కడ నెక్స్ట్ ఇదిగోండి గూడు. మీకు కొన్ని చోట్ల ఇలా ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ముందు చూపిస్తాను చూడండి. రెండు శిల్పాల మధ్యలో ఒక శిల్పం మధ్యలో అంటే ఒక దాన్ని ప్రైవేట్గా తీసుకొని, ప్రైవేట్ అంటే ప్రైవేట్ కాదు, పర్సనల్గా తీసుకొని ఒక చోట పెట్టినట్టు. ఇంకా పక్షి గూడు అన్నాం కదా, చూపిస్తాం. రైట్ సైడ్కి వస్తే కనిపిస్తుంది పక్షి. ఇదిగోండి, మీకు కనిపించలేదా? ఇదిగోండి చూడండి, పక్షి కూడా అక్కడే ఉందన్నమాట. ఇక్కడ మీకు అన్నీ ఒకటే దానిలో కనిపించవచ్చు, కానీ అన్నీ వేరే వేరే. ఇంకా టాప్లో మీకు ఏమేమైతే బొమ్మలు కనిపిస్తున్నాయో అవి మాత్రం వేరేటివి మీరు చూడొచ్చు. కొంతమంది నాట్యం చేస్తారు, కొంతమంది డ్రమ్స్ కొడుతున్నారు. ఇంకా ఇదిగోండి, ఇదే మెయిన్, చెప్పలేము అన్నీ మెయిన్. ఇక్కడ అన్నీ మనకు ఒకటే బొమ్మలా కనిపిస్తుండొచ్చు, కానీ అన్నీ వెరైటీగా ఉన్నాయి. అది మీకు డైరెక్ట్గా వచ్చి చూస్తే కానీ తెలియదు. ఈ లొకేషన్ ఎక్కడో నేను లాస్ట్లో చెప్తాను, చూసేద్దాం పదండి. ఇదిగోండి, నేను ఇందాక చెప్పాను కదా కొంచెం ప్రైవేట్గా ఉందని. ఇదిగోండి, ఇలా రెండు శిల్పాల మధ్యలో ప్రైవేట్గా పెట్టారనమాట. కింద శివుడు కూడా ఉన్నాడు. చెప్పాలంటే మీరు చూసుకుంటారు, సరిగ్గా జాగ్రత్తగా గమనించుకుంటారు, శివుడు కనిపిస్తాడు. ఇలా ఇంకా మొదలుకి వెళ్తే చాలా బాగుంది. ఇప్పుడైతే మేము ప్రసాదం తీసుకోవాలి, తొందరగా పైకి వెళ్తున్నాం. అదిగోండి, అక్కడికి వెళ్తున్నాం. దేవత అన్నాను కదా గైస్, జాగ్రత్తగా చూస్తారా. రెండు కొబ్బరి చుట్టులో పెట్టుకో, ఆ రెండు అట్టుకోళ్ళు పెట్టుకో. ఇదే గైస్ గజిష్టం. చాలా పైకి ఉంది కదా గైస్, మనోడు భక్తుడు అయిపోయాడు. ఇంకా ఇదే గైస్ మన ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.